వందనమయ్యా వందనం వచ్చి జనమంతా కుమ్మడం. ఎక్కే వాళ్ళందరూ ఎక్కేశారు కాబట్టి నువ్వు కథలోకి రా. పొద్దున్నే నిద్ర లేచి కాలకృత్యాలు ముగించి కాలేజీకి పోయేమన్నాడు. ఏం చేశాడో తెలుసా? రూపీస్ కథనే వినరండి. ఏమర్జెంట్లో డబ్బులు తెచ్చి ఖర్చడతాడండి. అయ్యా వినరండి, అమ్మ వినరండి, వినండి 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 వినరండి వినరండి వినరండి. ఈ విధంగా ఏమర్చి డబ్బు తీసుకుపోయామన్నాడు. బస్సులో పోయేప్పుడు ఎట్టా పోతాడో తెలుసా? ఎట్టా పోతాడన్నా? ఏలాడుతూ కోతిల ఏలాడుతూ బస్సెక్కి ఏలబడి పోతున్నారా, అట్టా పోతున్నారా. పరుగు తీసరా వెనకన పరుగు తీసరా, ఆగిన బస్సు వదిలిపెట్టి పరుగు తీసరా, వెనక పరుగు తీసరా. ఎక్కినాడురా కిటికీ ఎక్కినాడురా, ఫిగరు మీద బుక్కు వేది లుక్కినాడురా, కొట్టినాడురా. ఆ పోకిరి వెకిలి చేష్టలు చూసి కండక్టర్ ఎలాడుతూ సస్తారు ఎందుకు లోపలికి వచ్చి సావండి. లోపలికి రమ్మనగానే లోపలికి వచ్చిన మనవాడు ఊరుకుంటాడా? కండక్టర్ గుండె దినేలా గళవెత్తి ఓ పాట అందుకున్నాడు చూడు. అది ఏం పాటన్నా? ఇంటికి పోతే పెద్దోళ్ళ తంట, గుంపుగా నుంచుంటే పోలీసు తంట, బస్సులో చూస్తే కండక్టర్ తంట, కాలేజీకి పోతే ప్రిన్సిపాల్ తంట. ఇదంతా చూసి కడుపు మండిన కండక్టర్ మనోడిని లోపలికి వెళ్ళమన్నా. లోపలికి వెళ్ళినోడు ఊరుకుంటాడా? అక్కడ ఏం చేశాడన్నా? నెడతాండోరా అయ్యో నెడతాండోరా, బస్సులోకి ఎక్కగానే నెడతాండోరా, నలిగిపాయరా కనపిల్ల నలిగిపాయరా, అబ్బాయిల రద్దీ మధ్య నలిగిపాయరా. చూడలేదురా ఎవరు చూడలేదురా, చూసినా ఇదేమని అడగలేదురా, ఎవరు అడగలేదురా. ఇట్లాంటి వారం మగువలకెంత విచారం, నిలబెట్టి అన్యాయాన్ని అడగాలందరం, అడగాలందరం. మన కాలేజీ ఫిగర్స్ వస్తున్నాయిరా, తక్కువ తక్కువ. ఇక్కడ జాలీగా ఉన్న మనోడు కాలేజీకి పోయి చక్కగా చదవచ్చు కదా. అక్కడేం చేశాడో తెలుసా? అక్కడ ఏం చేశాడన్నా? అగ్గి పుల్ల ముట్టించి పొగ తాగాడు, గుట్టుగా పొగ తాగాడు, ఇంట్లోనే తెలియకుండా మందు కొట్టాడు, మత్తులో తేలిపోయాడు. సినిమాలు చూసి చూసి ప్రేమించాడు, ఒకటిని ప్రేమించాడు, నవ్వేదో లస్టేదో తెలుసుకోకని అయ్యో బాధపడ్డాడు. పెద్దోళ్ళని మన్నించక చెడిపోయాడు, బొత్తిగా చెడిపోయాడు. ఇవి అన్ని తప్పులని తెలియజెప్పిన వాడు ఎదిరిస్తున్నారా? ఇట్ట జాలీగా ఉన్న మనోడు లవ్ లో ఇరుక్కున్నాడు. తన లవ్ ని ఆ అమ్మాయితో ఎలా చెప్పాడో తెలుసా? ఎట్టా చెప్పాడన్నా? పిల్లగా పుట్టాక అణకువెంతో ముఖ్యం, అణకువ ఉంటేనే లవ్ చేయుట సాధ్యం, అట్టా కలిసిన లవ్వే మన భాగ్యం, నువ్వే లేకుంటే చావు నాకు ఖాయం. అన్నే వెన్నెల్లా ఒకటై చేరు ఇలా, ఇద్దరం కళ్యాణం ఆడేద్దాం రావే. ఇట్లా పాట పాడి ఆ అమ్మాయిని బుట్లో వేసుకున్నాడు. చివరికి ఆ అమ్మాయి అతను లవ్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఈ విషయం ఆ అమ్మాయి వాళ్ళతో తెలిసి వాళ్ళ అమ్మా నాన్న ఆ అమ్మాయిని ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేశారు. మనోడు ఊరుకుంటాడా? ఆ పెద్దోళ్ళ దిమ్మ తిరిగేలా అడిగాడు చూడు. ఏమని అడిగాడన్నా? అయ్యో ఏం చెయ్యను దైవమా, దైవమా ప్రేమించటమే పాపమా, అయ్యో నా గుండెలు మండెనే, మండెనే ఓహో నా మనసే వేగనే. ఇలా భగ్న ప్రేమికుడై చితికిన హృదయంతో తిరిగే మనోడి జీవితం చివరికి ఏమైందో తెలుసా? ఆడరా వాడాడరా, ముందుకు పోలేక కుంగెరా,
అందువల్ల కాలేజీలో చేరిన ఫస్ట్ ఇయర్ పిల్లకాయలు చక్కగా చదివి జీవితంలో పైకి రావాలని సీనియర్ల తరపున కోరుతున్నాడు. హో